ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వింత ఘటన జరిగింది. ఈ వింత ఘటన ఏదైతే ఉందో, నాకు తెలిసిన మట్టుకైతే ఏ కుటుంబానికి రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే, ఒక బాధాకరమైన సిట్యుయేషన్‌లో జరిగిందది. అసలు ఏం జరిగిందనే విషయాలు ప్రతీది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో జరిగింది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే, ఇటువంటి సిట్యుయేషన్‌లో అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయన్నమాట. విచిత్రంగా అనిపిస్తా ఉంటది. చాలా రేర్ సిట్యుయేషన్‌లో మనకి అప్పుడప్పుడు ఇటువంటివి కనిపిస్తా ఉంటాయి. అటువంటిది ఏంటిది మీకు క్లారిటీగా చెప్తాను. మీకు తెలిసిపోతుంది. అసలు ఏం జరిగిందంటే, గుంటూరు జిల్లా ఏదైతే ఉందో, గుంటూరు జిల్లా మంచిర్యాల ఈ ప్రాంతంలోని ఒక వ్యక్తికి పాపం బాలేదు. ఆయన పేరు నాగభూషణం అని చెప్పేసి తెలుస్తోంది. ఆయనకి ఆరోగ్యం బాగోపోయేటప్పటికి కుటుంబ సభ్యులందరూ కూడాను హాస్పిటల్‌కి తీసుకెళ్లారన్నమాట. ఒక ప్రైవేట్ హాస్పిటల్. ఆ ప్రైవేట్ హాస్పిటల్‌కే వీళ్ళ యొక్క సొంత అంబులెన్స్‌లో అంటే డబ్బులు కట్టి ప్రైవేట్ అంబులెన్స్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారన్నమాట. సో, ఇటువంటి క్రమంలో అక్కడ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉందో, ప్రైవేట్ హాస్పిటల్‌లోని ఈ చికిత్స కొనసాగుతూ ఉంది. ఇలా చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆ వ్యక్తికైతే ఇంకా తీవ్రమైన అస్వస్థతకి ఇంకా ఎక్కువైపోయి, ఆ ట్రీట్మెంట్ ఇంకా ఫలించక ఆ వ్యక్తి అక్కడ చనిపోయాడన్నమాట. ఎప్పుడైతే చనిపోయాడో ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క రూల్స్ మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే ఎవరైనా బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అంటే అదే రోజు ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు చనిపోతే గనక వాళ్ళు ప్రభుత్వ ఆస్పత్రికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు నిర్వహిస్తారు కాబట్టి ప్రభుత్వం అండర్‌కి ఇవ్వాలి. అదే ప్రకారంగా ఆ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వ హాస్పిటల్‌కి ఏదైతే బాడీ ఉందో ఈ బాడీని తీసుకెళ్ళి ఇచ్చారన్నమాట. వాళ్ళ యొక్క ఏదైతే ఉంటాయో కార్యక్రమాలు అయన్నీ కూడాను ప్రభుత్వ ఆసుపత్రి తరపు నుంచి ఏదైతే ఉన్నాయో ఇయన్నీ కూడాను వాళ్ళు చేసేశారు. చేసేసిన తర్వాత అసలైన ట్విస్ట్ మాట. ఈళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడుతా ఉన్నారు. ఇంట్లో మనిషి లేకపోయేటప్పటికి ఇంక ఆళ్ళందరూ కూడా తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే ఒకేసారి పెద్ద ట్విస్ట్ మాట. ఎలా అంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వాళ్ళ యొక్క బాడీని తీసుకెళ్ళిపోతున్నారన్నమాట ఆ కుటుంబ సభ్యులు. చాలా దూరం వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిపోతే ఎనకాల నుంచి వెంబడించి వచ్చి ఆ అంబులెన్స్ ఆపేసారన్నమాట. అంబులెన్స్ ఆపేసి మళ్ళీ ఎక్కడైతే ప్రభుత్వ హాస్పిటల్‌లోని ఈ బాడీని ఈళ్ళు పికప్ చేసుకున్నారో మళ్ళీ అక్కడికే తీసుకెళ్లారు. అక్కడికే తీసుకెళ్ళి ఏం చెప్పారు? మా అంబులెన్సు ఇక్కడ సీనియారిటీ ప్రకారంగా ఉండగా మీరెవరో అంబులెన్స్‌లో తీసుకెళ్ళడానికి అని చెప్పేసి అక్కడ అంబులెన్స్ యూనిటీ ఉందంట. ఆ అంబులెన్స్ యూనిటీ వాళ్ళందరూ కూడాను ఎవరైతే ఈ అంబులెన్స్ తీసుకెళ్తున్నారో వాళ్ళని అడ్డగించి, అసలే పాపం వీళ్ళు దుఃఖంలో ఉన్నారు మనిషి పోయాడని చెప్పేసి. వాళ్ళు కనీసం ఆ దుఃఖంలో ఉన్నారు. కనీసం మానవీయత కూడా చూపించకుండాను వీళ్ళు చేసిన పనికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్రంగా చర్చించమైందన్నమాట. ఇది కరెక్ట్ కాదు కదా! మీ యొక్క వ్యాపారం కోసం ఒక కుటుంబం తీవ్ర శోకంలో ఉంటే, ఏదో తెలుసో తెలియకో వాళ్ళు వేరే అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అప్పటికప్పుడు జరిగిన సిట్యుయేషను. ఆ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్‌కి అదే అంబులెన్స్‌లో తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి ఏదైతే ఇది మోర్చరీది సంబంధించిందంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అదే అంబులెన్స్‌లో తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే ఏదైనా ఉంటే గనక అక్కడే ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఎవరైనా ప్రైవేట్ అంబులెన్స్ గట్టా పెట్టుకుంటా ఉంటారో ఆ ప్రభుత్వ హాస్పిటల్ బయట. సో, అటువంటి వ్యక్తులేం చేయాలి? ముందుగానే చెప్పాలమాట. ముందుగానే చెప్పి, ఈ విధంగా మేము పెట్టుకుంటా ఉన్నాం. సీనియారిటీ వైస్ అయితే మేము తీసుకెళ్తాం. మాకు బేరాలు ఉండవని చెప్పి చెప్పాలి. అలా చెప్పకంట వీళ్ళు తీసుకెళ్ళిపోతున్న బాడీ ఏదైతే ఉందో కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అడ్డగించి, మళ్ళీ అదే అంబులెన్స్ మరి ఎనక్కి తీసుకెళ్ళి, అక్కడ గొడవాడి, నడి రోడ్డు మీద గొడవాడి ఎనక్కి తీసుకెళ్ళి, ఆ అంబులెన్స్ మళ్ళీ వేరే అంబులెన్స్‌లో ఎవరిదైతే సీనియారిటీలో ఉందో, ఆ అంబులెన్స్‌లో పెట్టి, వాళ్ళ దగ్గర ఈ కుటుంబీకుల దగ్గర డబ్బులు తీసుకొని తీసుకెళ్లారంట. దీని మీదైతే ఆ కుటుంబీకుల సభ్యులు మొత్తం అందరూ కూడా తీవ్రంగా అయితే కోపం పడ్డారు. అసలే మనిషి పోయాడని చెప్పేసి మేము బాధలో ఉంటే, వీళ్ళు వ్యాపారాలు ఎక్కువైపోయాయా? అది కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఇటువంటి దండాలేంటి? అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళు ఒకవేళ అంబులెన్స్ గట్టా ఇయన్నీ చెలాయించుకోవాలంటే గనక, దానికొక పద్ధతి ఉంటది కదా! ఒకవేళ మాకు తెలీదు. తెలియనప్పుడు మాకు చెప్పాలక్కడ. చెప్తే గనక మేమేం చేసేవాళ్ళం, ఆళ్ళ అంబులెన్స్‌లో మేము మాట్లాడుకునేవాళ్ళం కదా! అంతేగాని ఇలాగా బాడీని తీసుకెళ్ళిపోయిన తర్వాత సగం దారిలో ఆపి మమ్మల్ని ఇబ్బంది పెట్టి, అంతేకాకుండా మా మీద దాదాగిరి చేసి, అక్కడ రౌడీయిజం గట్టా చేశారు వాళ్ళు. ఇక్కడ మేమే మాదే ఇక్కడ నడుస్తది. వేరే వాళ్ళు బయటికి ఎవరు రావడానికి వీల్లేదు. అంతేకాకుండా పేషెంట్లు ఎవరు కూడా వేరే వాళ్ళ బళ్ళు ఎక్కడానికి వీల్లేదని చెప్పేసి ససేమిరైతే మా మీద ఇలా గొడవ దిగుతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అని చెప్పేసి వాళ్ళు మీడియా ముఖంగా అయితే అందరిని ప్రశ్నిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ అంబులెన్స్ నడిపిస్తున్నటువంటి ఎవరైతే ఈ వ్యక్తులున్నారో, ఈ వ్యక్తుల మీద తగిన శిక్ష తీసుకోవాలని అధికారులంతా కూడా సూచించారన్నమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కోపంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనిషి
పరిస్థితి బాలేదు. పాపం ఆళ్ళు 2 రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఆళ్ళకి నిద్రలు లేవు. కూడు కుమ్ము లేదు. కనీసం మంచినీళ్ళు కూడా సరైన సమయానికి తాగట్లేదు. మరి అటువంటి వ్యక్తుల్ని వీళ్ళు ఈ విధంగా హింసించడం కరెక్టేనని చెప్పండి ఒకసారి? మనిషి పోయిన ఒక బాధలో ఉన్నప్పుడు అది కూడా తీసుకెళ్ళిపోతుంటే మళ్ళీ బాడీని వెనక్కి తీసుకెళ్తే వాళ్ళకి ఎంత కోపమొస్తదో చెప్పండి ఒకసారి? అటువంటి సమయంలో వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా చాలా డిస్టర్బ్‌గా ఉంటది. వాళ్ళ కుటుంబీకుల యొక్క మైండ్ సెట్. మరి అటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చా? సో, ఈ విధంగా అయితే దందా నడుస్తా ఉంది. ఇటువంటి దందాలను నిర్మూలించాలని చెప్పి ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబీకులు సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అయితే వాళ్ళ మీద నిరసన తెలుపుతా ఉన్నారు. మీడియా ముఖంగా అయితే వాళ్ళ మీదైతే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకైతే సూచించారన్నమాట. సో, రాబోయే రోజుల్లో మన మీద ఆళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయాలు వస్తా ఉంటారు. కొంతమంది దూరం దూరం నుంచి హాస్పిటల్‌కి కూడా వస్తా ఉంటారు. మరి అటువంటి సమయంలో వాళ్ళకేం తెలుస్తది అక్కడ ఆల్రెడీ అంబులెన్స్‌లు ఉన్నాయి. వాళ్ళు సీనియారిటీగా పెట్టుకున్నారని చెప్పేసి ఏం తెలుస్తది ఆళ్ళకి? మీరే చెప్పండి ఒకసారి. సర్వసాధారణంగా ఏదైనా మామూలుగా ఊరి చివర బస్ స్టాండ్ లాంటి చిన్న చిన్న ఊర్ల దగ్గర ఈ ఆటో వాళ్ళు పెట్టుకుంటారన్నమాట. సీనియారిటీ వైస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చెప్పేసి ఆటో వాళ్ళు పెట్టుకుంటారు. ఈ బస్సు దిగ్గానే ఎవరిదైతే సీనియారిటీగా ఉంటదో వాళ్ళ యొక్క ఆటోలో ఎక్కమని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆటోలన్నీ ఉంటాయి కాబట్టి బయట నుంచి వచ్చే ఎవరైతే ప్రయాణికులుంటారో ఆ ప్రయాణికులు ఏ ఆటో ఎక్కాలో వాళ్ళకి చెప్తే ఎక్కేస్తా ఉంటారు. అది సర్వసాధారణం అక్కడ తెలుస్తదన్నమాట. కానీ హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు బయట నుంచి అంబులెన్స్‌లొస్తాయి. వచ్చి ఆ అంబులెన్స్‌కి ఆల్రెడీ డబ్బులిస్తారు వీళ్ళు. సో, అంబులెన్స్ డబ్బులిచ్చినప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి ఎందుకు వదిలేసి ఎళ్ళిపోతాడు? ఏదైనా సిట్యుయేషన్ అక్కడ ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళాలి. ఒక 3, 4 గంటల్లో మళ్ళీ వెనక్కెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఎవరైతే మాట్లాడుకొని తీసుకొచ్చారో ఆ అంబులెన్స్ అక్కడే ఉంటది కదా! ఎందుకంటే ఈ పేషెంట్స్ తరపున కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకోరు కదా! మళ్ళీ వేరే అంబులెన్స్‌కి మళ్ళీ డబ్బులు కట్టుకోవాలంటే ఆళ్ళకి డబల్ అయిపోద్ది కదా! సో, ఈ విధంగా అయితే దందా నడుస్తుందని జెప్పేసి ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి ఆ కుటుంబ సభ్యులైతే విపరీతంగా అయితే వాళ్ళ మీద కోపద్రిగులయ్యారు. అంతేకాకుండా వాళ్ళ మీద నిరసన కూడా చేశారు. ఈ విషయాన్ని ఏదో విధంగా అయితే ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇటువంటి వ్యక్తులందరిని కూడా నిర్మూలించాలి. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ వే కాదని జెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద విమర్శలు చేస్తా ఉన్నారు. సో, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ మాట. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా తీవ్రమైన దుఃఖంలో ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళని హింసించకూడదు. అటువంటప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మీకు ఇటువంటి విషయంలో ఏం చేయాలంటే ముందుగానే ఏదైనా ప్రైవేట్ అక్కడ కొత్తగా అంబులెన్స్ వేరే బయట నుంచి వచ్చిందనుకున్నప్పుడు మీరేం చేయాలంటే ఆ అంబులెన్స్ డ్రైవర్ దగ్గరికెళ్లి, "బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే మేము ఆల్రెడీ సీనియారిటీలో పెట్టుకున్నాం. మా బేరాలు పోతాయి. ఓకే. ఇక్కడ ఒక యూనియన్ ఉందిక్కడ" అని చెప్పేసి ముందుగానే మాట్లాడుకోవాలి వాళ్ళతో. మాట్లాడుకొని అక్కడి నుంచి పంపించేసి తర్వాత ఈ పేషెంట్స్ తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క కుటుంబ సభ్యులతోటి మీరు మాట్లాడి, ఆ పేషెంట్స్ సీనియారిటీగా ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ అంబులెన్స్ ఉందో దాంట్లో తీసుకెళ్ళండి అని చెప్పేసి మీరు ఒక మర్యాదపూర్వకంగా అయితే మాట్లాడుకోవాలి. ఇది సిస్టమాటిక్కు. అంతేగాని ఒక దాదాగిరి చేసి, ఈ హాస్పిటల్ బయట ప్రాంగణం అంతా మాదే. మేము ఏం చెప్తే అది నడుస్తదని చెప్పేసి, ఈ విధంగా విర్రవీగితే మాత్రం 100% ప్రభుత్వం మీ మీద సీరియస్ అవుద్ది. మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటది. ఎందుకంటే పోలీసులున్నారు. పోలీసు ఇటువంటియన్నీ కూడా చూస్తారన్నమాట. ఏదైనా ఒక చిన్న కంప్లెయింట్ ఎళ్ళిందనుకోండి 100% మీరు ఏదైతే ఇప్పుడు నడిపిస్తున్నారో అదంతా కూడా ఆటోమేటిక్‌గా బంద్ అయిపోద్ది. ఎందుకంటే మీరు ఉన్నదంతా కూడా గవర్నమెంట్ ఏరియాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కాబట్టి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎందుకంటే మీరు కూడా మీ బతుకుదెరువు కోసం, మీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న వ్యక్తులు కాబట్టి సో, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్‌లో ఉన్నప్పుడు మీరొకసారి ఆలోచించి ముందుగానే ఇటువంటివి సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ బతుకుల మీద కూడాను దెబ్బ కొట్టే విధంగా ఎవరు చేయరు. మీరు కూడా బతకాలి కరెక్టే. కానీ సిట్యుయేషన్‌ని బట్టి మీరు ముందుకు పోవాలని జెప్పేసే ఆ కుటుంబీకులు చెబుతా ఉన్నారన్నమాట. మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. లేని పక్షంలో అయితే గనక ఈ మ్యాటరు నాలాగా చాలామంది వీడియోలు చేస్తా ఉంటారు. అంతేకాకుండా టీవీ9, టీవీ5 ఇలాగ చాలా న్యూస్ ఛానెల్‌లు వచ్చేస్తా ఉంటాయి. ఇది పెద్ద విషయం అయిపోయిందనుకోండి. లాస్ట్‌కి ఎలా ఉంటదంటే మీ యొక్క పనేదైతే ఉందో ఆ పని మొత్తం పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటదన్నమాట. మీ పని ఆగిపోయే అవకాశం ఉంటదన్నమాట. అందుకనే మర్యాదపూర్వకంగా మీరేది చేసినా గాని మర్యాదపూర్వకంగా చేయండి. దాదాగిరి చెయ్యొద్దు. సొసైటీలో అందరూ సమానమే. ఎవరి మీద కూడా దురుసుగా మాట్లాడకూడదు. అదొకటి మీరున్న పరిస్థితి ఏంటంటే చాలా సెన్సిటివ్ పరిస్థితి ఏరియాలో ఉన్నారు కాబట్టి మీరింకా చాలా నీట్ అండ్ క్లీన్‌గా మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం. సో, మీకేమనిపిస్తుంది? ఇటువంటి సిట్యుయేషన్‌లో అసల ఆ అంబులెన్స్ డ్రైవర్లు ఆ విధంగా మాట్లాడొచ్చా? అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ సొసైటీకి పనికొచ్చే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.